ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ బీసీ రామలింగం. బీసీలు రాజకీయ వృత్తిని చేపట్టాలి అనే కార్యక్రమంలో భాగంగా ఒక చిన్న పాటను కూడా మేము రాయడం జరిగింది. ఆ పాట మా ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం. కాలే కడుపున పేగులు కదం దొక్కెరా, అరరరె కదం దొక్కెరా, జాలు బారుతున్న గుండె బండలాయరా. కాలే కడుపున పేగులు కదం దొక్కెరా, అరరరె కదం దొక్కెరా, జాలు బారుతున్న గుండె బండలాయరా. జనం మనదిరా, అరరరె బలం మనదిరా, జనం మనదిరా, అరరరె బలం మనదిరా, ఏకమైతే జయం మనదిరా. దగా పడ్డ బీసీలంత దండుగట్టరా, పోరు చేయకుంటే మనకు బతుకులేదురా. దగా పడ్డ బీసీలంత దండుగట్టగా రాజకీయ రంగంలో అడుగుబెట్టరా, రాజకీయ రంగంలో అడుగుబెట్టరా. జ్యోతిరావు పూలేలు తనకెందుకు అనుకుంటే అనగారిన వర్గాలకు అక్షరము ఎక్కడిది, అక్షరము ఎక్కడిది, అక్షరము ఎక్కడి. మహాత్ముడు అంబేద్కరు తనకెందుకు అనుకుంటే భారతదేశానికి రాజ్యాంగం ఎక్కడిది, రాజ్యాంగం ఎక్కడిది, రాజ్యాంగం ఎక్కడి. రామస్వామిరా మన బడుగు బంధువు, రామస్వామిరా మన బడుగు బంధువు, అనగారిన వర్గాల ఐక్యతకు బాటలేసే దగా పడ్డ బీసీలంతా దండుగట్టరా, రాజకీయ రంగంలో అడుగుబెట్టరా. దగా పడ్డ బీసీలంతా దండుగట్టరా, రాజకీయ రంగంలో అడుగుబెట్టరా. నువ్వు రాజకీయ వృత్తిని చేపట్టారా, నువ్వు రాజకీయ వృత్తిని చేపట్టారా. థ్యాంక్ యూ, నమస్కారం. అధికారం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి ఈనాటి కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం బీసీలు రాజకీయ వృత్తిని చేపట్టాలి. ఈ కార్యక్రమంలో భాగంగా మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ హెచ్ఎండిఏ కమిషనర్ శ్రీ చిరంజీవులు గారు విచ్చేశారు. అదేవిధంగా మాజీ డీజీపీ, నేషనల్ కోఆర్డినేటర్, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కోఆర్డినేటర్ గారు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 42% రిజర్వేషన్ల అంశం చాలా హాట్ టాపిక్గా మారింది. అది అవుతుందో కాదో కొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది. కానీ బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు రాజకీయ వృత్తిని చేపట్టాలనేదే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి కార్యక్రమానికి మొదటగా మన గౌరవనీయులు శ్రీ చిరంజీవులు సార్ గారిని అడుగుదాం. సార్ చెప్పండి సార్, నిజంగా బీసీలు వెనుకబాటుతనానికి కారణం ఏంటి? అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు 2 రాష్ట్రాలు మరి అధికారానికి దూరంగా ఉండడానికి కారణాలు ఏంటి? మరి ఏ విధంగా బీసీలు చట్టసభల్లో అడుగుపెట్టి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి అవకాశాలు లభిస్తాయి సార్? అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు పూర్ణచంద్రరావు గారికి, అదేవిధంగా మనకు జూమ్లో జాయిన్ అయినటువంటి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ గారికి, యాంకర్గా ఉన్నటువంటి మీకు కూడా నా యొక్క నమస్సుమాంజలు. మంచి ఒక టాపిక్ను మీరు ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో బీసీలు రాజకీయ వృత్తిని చేపట్టాలని. సో మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో 42% రిజర్వేషన్ గురించి కూడా మీరు మాట్లాడడం జరిగింది. సో మరి 42%కి సంబంధించి లోకల్ బాడీ సెలక్షన్స్లో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బహుశా జీవో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ 42% రిజర్వేషన్స్ కొరకు బీసీ సంఘాలు గత 1.5 year నుంచి పోరాటం కొనసాగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కులగణన జరిపి ఆ కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బీసీ సంఘాలన్నీ పోరాటం చేసిన ఫలితంగానే ఇవాళ 42% రిజర్వేషన్ జీవో రాబోతుంది. అయితే ఈ జీవో కోర్టులలో ఎంతవరకు నిలబడుతుంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మేము మొదటి నుంచి కూడా ఏం చెప్తున్నామంటే 42% మన కోర్టుల నుంచి రక్షణ కావాలంటే 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదట బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించింది. బట్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దీనికి సహకరించక ఇప్పటి వరకు వారి దగ్గర పెండింగ్ ఉంది. మార్చిలో ఇక్కడ బిల్ పాస్ అయింది, ఏప్రిల్లో కేంద్రానికి వెళ్ళింది. ఏప్రిల్ నుంచి ఈరోజు సెప్టెంబర్ అయిపోతుంది, దాదాపు 7 months అయిపోతుంది. అయినా కానీ వాళ్ళు చలనం లేదు.
అయితే ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో చూసినట్టయితే ఎక్కడ చూసినా ఏంటంటే బీసీ నాదము బీసీ వాదం అనేది వినిపిస్తూ ఉంది. సో మరి ఇది ఒక్క రోజులో ఏర్పడ్డటువంటి మార్పు కాదు. ముఖ్యంగా బీసీ ప్రజల్లో నిగూఢమైనటువంటి ఒక నిశ్శబ్ద విప్లవం ఈ బీసీ వాదం. సో ఈ నిశ్శబ్ద విప్లవం అనేది ఈరోజు కొంత వ్యక్తీకరణ రూపంలోకి రావడం జరిగింది. సో మరి బీసీలు రాజ్యాధికారాన్ని ఎట్లా చేపట్టగలరు? మరి బీసీల నుంచి రాజకీయ నాయకులు రాకుండా రాజ్యాధికారం సాధ్యం కాదు. బీసీల రాజకీయ పార్టీ లేకుండా బీసీ రాజ్యాధికారం సాధ్యం కాదు. సో దానికి సంబంధించి మేము ఈరోజు ఒక పుస్తకం రాయడం కూడా జరిగింది. గతంలో కూడా నేను అనేక ఆర్టికల్స్ రాసిన. ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనే పుస్తకం ఇప్పుడు రాయడం జరిగింది. ఈ పుస్తకం సండే రోజు ఇనాగ్రేషన్లో ఉంది. ఇప్పుడు నేను మొట్టమొదట మన పూర్ణచంద్రరావు గారికి ఈ పుస్తకాన్ని ఇస్తున్నాను. అట్లానే మీకు కూడా యాంకర్ గారికి ఇస్తున్నాను. సో ముఖ్యంగా ఈ పుస్తకంలో బీసీలు గత 78 సంవత్సరాలుగా స్వతంత్ర భారతంలో ఏ విధంగా నష్టపోయినారనేటువంటి అంశాలు తెలియజేయడం జరిగింది. అట్లాగే బీసీల ఆత్మగౌరవం అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారినటువంటి సమస్య. అట్లాగే రాజ్యాధికారం. సో ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అంటే వాటా, ఆత్మగౌరవం, అధికారం. కొంత ఉర్దూ పదాలు మీకు అనిపించిన ఇస్సా అనే ఇజ్జత్ అనే పదాలు చాలా తెలంగాణలో పాపులర్ పదాలే. అట్లాగే హుకుమత్ అనే పదం కూడా ఏంటంటే చాలా వరకు తెలుసు. అయితే తెలుగులో కూడా దీన్ని రాయడం జరిగింది, వాటా, ఆత్మగౌరవం, అధికారం. నేను యాక్చువల్గా ఈ 3 పదాలు ఉద్యమ నినాదాలు అని చెప్పేసి నేను ఫిబ్రవరి 23 రోజే సూర్యపత్రికలో ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. తర్వాత అది 2 శీర్షికల కింద వాళ్ళు 2 days వాళ్ళు వరుసగా ప్రచురించడం జరిగింది. అయితే ఈ ఏంటి వాటా ఏంది, ఆత్మగౌరవం ఏంది, అధికారం ఏంది, ఈ విషయం గురించి ఒక క్లుప్తంగా ఒక 5 to 6 minutes మీకు నేను తెలియజేస్తాను. ఇప్పుడు తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగినాయి. మొట్టమొదట మీరు చూస్తే సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో అప్పుడున్నటువంటి ఉద్యమ నినాదాలు ఏంటంటే భూమి భుక్తి విముక్తి. ఆ తర్వాత కాలంలో తెలంగాణ ఉద్యమం జరిగింది, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. సో మలిదశ తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల స్లోగన్ మీద, ట్యాగ్ లైన్స్ మీద ఉద్యమం జరిగింది. అట్లాగే మీరు కొమరం భీం మన్యం వీరుడు జరిపిన పోరాటంలో జల్ జంగల్ జమీన్ అనేటువంటి నినాదంతో ఆయన పోరాటం చేసినారు. సో ఈరోజు బీసీలు ఉద్యమిస్తున్నారు, కానీ ఏ సైద్ధాంతిక పునాది మీద వాళ్ళు ఉద్యమించాలి, వాళ్ళ ఉద్యమానికి పునాదులు ఏంటి, తాత్విక చింతన ఏంటి అనేటువంటి విషయాలు నేను ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు నా మైండ్లో ఈ ఉద్భవించినటువంటి ప్రశ్నకు అనుకూలంగా నేను ఈ ఇస్సా ఇజ్జత్ హుకుమత్ లేదా వాటా, ఆత్మగౌరవం, అధికారం అనేటువంటి ఆ పదాలను ఖాయం చేసి ఫిబ్రవరి 23 రోజే ఈ ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ఆ ఆర్టికల్ను ఎక్స్పాండ్ చేస్తూ ఈ పుస్తకం రాశాం. ముఖ్యంగా ఇందులో ఈ రాసింది ఏంటంటే అసలు బీసీ ఉద్యమం యొక్క ఆవశ్యకత ఏంటి, ఈరోజు బీసీ ఉద్యమాన్ని మనం ఎందుకు నిర్మించాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో మనం చూసినట్టయితే బీసీలు అన్ని రంగాల్లో 77 సంవత్సరాలుగా ఈరోజు వాళ్ళు అణగదొక్కబడ్డారు. సో మరి అట్లాంటి సందర్భంగా అంటే ఏ రంగాలు అణగదొక్కబడ్డారనే దానికి సంబంధించి మొట్టమొదట వాటా తీసుకున్నాం. మేమెంతో మాకంత అనేటువంటి వాటా మనం సాధారణంగా వింటున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయ రంగంలోనే కాదు, ఈవెన్ నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రభుత్వాలు ఎట్లా అన్యాయం చేస్తున్నాయనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. వాస్తవంగా రాజకీయ రంగంలో వాళ్ళకు రావాల్సిన వాటా ఎంత, వాళ్ళు వచ్చిన వాటా ఎంత నష్టపోయిందో ఆ వాటాను ఎవరు అనుభవిస్తున్నారు అనే విషయం కూడా తెలియజేయడం జరిగింది. అట్లనే ఈ వాటా అనేది రాజకీయ రంగం నుంచి విద్యా ఉద్యోగ రంగాలకు తీసుకెళ్ళాం. విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాను ఈరోజు రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయాలను కూడా ఇందులో రాయడం జరిగింది. ఆ తర్వాత మీరు తీసుకున్నట్టయితే వ్యాపార రంగం, ఈరోజు ఆర్థిక రంగంలో తీసుకున్నట్టయితే అనేకమైనటువంటి అవమానాలు బీసీలో ఇవాళ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక రంగంలో రిజర్వేషన్స్ అంటూ ఏం లేవు కాబట్టి 1991 తర్వాత ఎప్పుడైతే ప్రైవేటీకరణ అయిందో ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ప్రాధాన్యత తగ్గిపోయిన తర్వాత ఈ ప్రైవేట్ రంగంలో పెట్టుబడిదారులు, ముఖ్యంగా ఆధిపత్య కులాలు ఈ రంగాన్ని ఎట్లా తమకు రాజకీయ అధికారాన్ని వాడుకొని తమ సంపదను కొల్లగొడుతున్నాయనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. సో ఈరోజు బీసీలలో మనం చూసినట్టయితే ఏ రంగంలో దాదాపు నేను ఇందులో ఒక 25 రంగాలు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో 25 రంగాలలో కూడా
బీసీలు చాలా తీవ్రంగా వెనుకబడి ఉన్నారు. ఇదే కాకుండా ఏ రంగమైనా సరే, ఇది ఒకటి అనేది నేను జస్ట్ మీకు మెన్షన్ చేస్తున్నా. ఇవాళ విద్యా వ్యవస్థలో తీసుకున్నా, వైద్య రంగంలో తీసుకున్నా, ఫార్మా రంగంలో తీసుకున్నా, రియల్ ఎస్టేట్ రంగంలో తీసుకున్నా, మీడియా రంగంలో తీసుకున్నా, భూమి కోసం అంటే భూ పంపిణీ దాంట్లో కూడా తీసుకున్నా, బడ్జెట్లో చూసుకున్నా, బ్యాంకింగ్ రంగంలో తీసుకున్నా, సంపదలో తీసుకున్నా, కాంట్రాక్ట్ రంగంలో తీసుకున్నా, సిమెంట్ పరిశ్రమలో తీసుకున్నా, ఎడిబుల్ ఆయిల్ రంగంలో తీసుకున్నా, రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో కానీ, మద్యం వ్యాపారాల్లో కానీ, సూపర్ మార్కెట్లలో కానీ, బంగారం మార్కెట్లలో కానీ, గ్రానైట్ పరిశ్రమలో కానీ, పౌల్ట్రీ పరిశ్రమలో కానీ, వస్త్ర వ్యాపారాల్లో కానీ, ఐటీ పరిశ్రమలో కానీ ఏంటి బీసీల పరిస్థితి? ఇవే కాకుండా బయట ఇంకా వందల రంగాలు ఉన్నాయి, లేవని కాదు. కానీ ఒక ఇంపార్టెంట్ రంగాలు తీసుకొని అందులో టాప్ 10 పొజిషన్స్లో ఎనాలిసిస్ చేసినప్పుడు ఎవరున్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారనే విషయం తెలియజేయడం జరిగింది. సో మరి ఒకవైపు రాజకీయ ప్రాతినిధ్యంలో లేరు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులలో వీళ్ళ స్థానం తక్కువ, విద్యా ఉద్యోగాల్లో కూడా వీళ్ళకు నామమాత్రంగానే ఉన్నాయి, అట్లాగే సంపదలో వీళ్ళ స్థానం లేదు. మరి దేంట్లో ఉన్నారు? ఎందుకు ఈ పరిస్థితి ఉద్భవించింది? ఎందుకు బీసీలు ఇంకా మరి తమకు జరుగుతున్నటువంటి అన్యాయాలను అణచివేతను తెలుసుకొని ఎందుకు ఉద్యమిస్తలేరు అనే విషయంపైన ఇక్కడ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇస్సా అనే దాంట్లో మనం ఈరోజు అనేక తెలంగాణలో ఉద్యమాలు జరిపాను. నేను ఇంతకుముందు చెప్పాను బీసీ ఉద్యమం ఎందుకు చేయాలనే దాంట్లో కూడా ఇందులో మనం మొట్టమొదట రాసినటువంటిది ఏంటంటే, ఈ బీసీ ఉద్యమ ఆవశ్యకతలో మొట్టమొదట మన జనగణన చేసుకోవడానికి మనం బీసీ ఉద్యమాన్ని గట్టిగా వాడుకోవాలి. మనం చేసినాం కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది, అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తామని అంటున్నారు. అట్లాగే 50% సీలింగ్ బద్దలు కొట్టాలంటే కూడా మనకు బీసీ ఉద్యమం అవసరం ఉంటుంది. అలాగే సామాజిక తెలంగాణ మనం స్థాపించుకోవాలి. ఇప్పుడు వచ్చిన తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇందులో మనం బీసీ ఉద్యమ ఆవశ్యకత గురించి రాసినాం. అదే నెక్స్ట్ రంగంలో మనం వాటా తర్వాత చూస్తే ఆత్మగౌరవం. అంటే బీసీలను కొంత శతాబ్దాలుగా మతం పేరు మీద కొన్ని ధర్మ గ్రంథాలలో బీసీలు అనేవాళ్ళు, శూద్రులు అనేవాళ్ళు కేవలం సేవకులుగా పేర్కొంటూ వాళ్ళని ఎట్లా అణచివేసిండ్రు. అదేవిధంగా అనేక సిద్ధాంతాలు, కర్మ సిద్ధాంతాలు కావచ్చు, ఇతర సిద్ధాంతాలు బీసీలను ఎట్లా అనగదొక్కినాయి. మరి వేరే రాష్ట్రాలలో ఇప్పుడు చూస్తే తమిళనాడులో పెరియార్ గారు స్టార్ట్ చేసిన ఆత్మగౌరవం ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తయింది. సో మరి 100 ఇయర్స్లో తమిళనాడు సాధించిన ప్రగతి, బీసీలు సాధించిన ప్రగతి. తర్వాత ఈ ఆత్మగౌరవ అంశం సంబంధించి బీహార్లో సోషలిస్ట్ నాయకులు రామ్మనోహర్ లోహియా కానీ, జయప్రకాష్ నారాయణ కానీ ఎట్లా వాళ్ళు ప్రజల్ని చైతన్యవంతపరిచిండ్రు. సో మరి వాళ్ళ కొనసాగింపుగా మనం ఏం చేయాలి, ఆ ఉద్యమాల కొనసాగింపు అనేటువంటి అంశం కింద ఇక్కడ మనం ఆత్మగౌరవం అనే అంశంలో చెప్పడం జరిగింది. అట్లాగే మనం హుకూమత్ అనేటువంటి దాంట్లో, రాజ్యాధికారం అనే దాంట్లో ముఖ్యంగా రాజ్యాధికారం లేకుండా మన వాటా అని మనకు దక్కదు. సో మన హక్కులు మనకు దక్కవు. కాబట్టి బీసీల ఉద్యమం పైన ఉన్నటువంటి అనేక అపోహాలు ఉన్నాయి. ఈ అపోహాలను గురించి నివృత్తి చేస్తూ కూడా ఈ పుస్తకంలో మనం రాయడం జరిగింది. అట్లాగే ఇక్కడ మనము ఒక నివృత్తి చేయడం తోడు ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్లో కానీ, తమిళనాడులో కానీ చిన్న చిన్న కులాలు ఐక్యంగా ఏర్పడి రాజకీయ పార్టీలు పెట్టుకున్నాయి. యూపీలో మీరు తీసుకున్నట్టయితే అప్నాదల్ కావచ్చు, అదేవిధంగా నిషాద్ రాజ్బర్స్కు సంబంధించినటువంటి పార్టీ, నిషాద్ పార్టీ, ఇట్లాంటి పార్టీలు. తర్వాత తమిళనాడులో పిఎంకే 1 year సంబంధించిన పార్టీ. ఇవన్నీ కూడా చిన్న కులాలు సంఘటితమై రాజకీయ పార్టీలు ఏర్పరచుకొని వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ పార్టీలతోటి, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రాజ్యాధికారంలో భాగస్వామ్యం అయినారు. సో మరి తెలంగాణలో ఇంత జనాభా ఉన్న బీసీలు ఎందుకు ఆ ఎక్స్పెరిమెంట్ చేయరు? ఎందుకు మీరు ఏకంగా అయిపోయి మీరు కూడా పార్టీలు స్థాపించుకుని రేపు మీరు రాజ్యాధికారంలో ఎందుకు భాగస్వాములు కారు? కేవలం ఎంతసేపు మనం ఉన్న ఈ 3 కులాలకు సంబంధించినటువంటి పార్టీల జెండాలు మోయడానికి మనం సరిపోతామా అనే విషయాన్ని కూడా ఎందుకు తెలియజేయడం జరిగింది. అట్లానే లాస్ట్లో రాజ్యాధికారాన్ని మనం ఎట్లా సాధించాలి, రాజ్యాధికారం సాధించాలనుకుంటే మనం ఏం చేయాలి, ఎందుకంటే ఒక సమస్యలు చెప్పి వదిలేయకుండా పరిష్కారానికి సంబంధించి కూడా రాజ్యాధికారానికి సంబంధించిన ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా చూపించడం జరిగింది. సో ఈ పుస్తకం మనకు ఆదివారం రోజు రిలీజింగ్ ఉంది. సో అందరినీ రావాలని చెప్పి కోరుతున్నా. ఒకసారి పుస్తకం చదివితే బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది అని తెలియడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బుక్ అనేది ఏంటంటే బీసీలను ఒక చైతన్యపరిచే ఒక కరదీపిక. సో రేపు బీసీ సమాజాన్ని పునర్నిర్మింపజేసేటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక.
కాబట్టి రేపు రాజ్యాధికారం మనం సాధించుకుంటేనే బీసీలకు రాబోయే కాలంలో మనుగడ ఉంటుంది, లేనట్టయితే అన్ని రంగాల్లో ఇంకా తీవ్రంగా అణిచివేయబడతామని చెప్పి తెలియజేసేటువంటి ఒక కరదీపిక. సో దయచేసి అందరూ కూడా ఈ పుస్తకాన్ని ఒకసారి చదవండి, వీలైన వాళ్ళు ఉద్యమకారులు ముఖ్యంగా. సో అప్పుడు బీసీల వెనుకబాటుతనాన్ని మనం తెలుసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా రేపు బీసీ ఉద్యమానికి మనం రథసారథులే ముందుండే అవకాశం ఉంటుంది. సో మరి ఇది మేము రాసినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకం ఆధారంగా లేదా ఇంకా చాలామంది పెద్దలు కూడా రాసిన పుస్తకాలు ఉన్నాయి, అదేం లేదు. బట్ ఇప్పుడున్న ఉద్యమానికి అనుకూలంగా నేను కొంత సరళీకృత భాషలో ఇవి రాయడం జరిగింది. కొన్ని వ్యాసాలు ఆల్రెడీ గతంలో కూడా కొన్ని పత్రికల్లో వచ్చినాయి, బట్ అన్నీ రాలేవు. సో ఎక్స్క్లూజివ్ ఉండడం కూడా కొన్నిటిని నేను గత 2 నెలల నుంచి ఏం ప్రచురించలే. ఈ ఇసాయిజత్ హుకుమత్ బేస్గా ఉద్యమ నినాదాలు తీసుకొని రేపు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికారంలోకి రావాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా వివరంగా చెప్పారు మన చిరంజీవి గారు. ముఖ్యంగా ఏ అధికారమైనా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలంటే అది రాజకీయ పార్టీల ద్వారే సాధ్యమైద్దని చెప్పి సారు చాలా విపులంగా చెప్పారు. మరొక ముఖ్య అతిథి గారు మన ఆల్ ఇండియా బిఎస్ పార్టీ కోఆర్డినేటర్ మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు గారు మన ముందు రావడం జరిగింది. సార్ మీరు ఏ కోణంలో ఆలోచిస్తారు? సార్ ఒక మాట చెప్పినప్పుడు భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలే. మన నిజంగా బీసీలకు అధికారం రావాలంటే ఏ విధంగా అయితే అధికారం చిక్కుతుందో మరి మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇప్పుడు ఈ రోజున ఏదైతే పుస్తకం ఒకటి రిలీజ్ చేశారో చిరంజీవులు గారు, చాలా కాంప్రహెన్సివ్ బుక్, అన్ని అంశాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. మనం రాజకీయాల్లోకి బీసీలు రావాలి అని చెప్పడానికి తార్కాణంగా ముందు ఆయన చిరంజీవులు గారు ఆయన ఆదర్శవంతంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అని పెట్టి గత సంవత్సరంన్నర కాలంగా కృషి చేస్తూ ఉన్నారు. వివిధ అంశాల్లో బీసీలకు జరిగిన అన్యాయం గురించి వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు, అలాగే పుస్తకాలు కూడా ప్రచురించారు. ఈ రోజున బీసీల అదృష్టం, తెలంగాణ బీసీలకి నిజంగా చాలా అదృష్టం ఏంటంటే ఒక సమగ్రమైన పుస్తకం వచ్చింది. ఇప్పుడు యూత్, ముఖ్యంగా ఈ జెడ్ యూత్ చదవాల్సిన పుస్తకం, వాళ్ళకి ఈ పుస్తకం అందజేయాలి. ఈ పుస్తకంలోని అంశాలు జెడ్ గనక వచ్చినట్లయితే సమూలమైన మార్పులు ఈ రోజున రాష్ట్రంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవే మార్పులు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి తేడా ఏం లేదు. బీసీలకు అన్యాయం జరగటంలో 2 చోట్ల అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. అయితే తెలంగాణలో బీసీ సంఘాలు ఉధృతంగా మరి ఉద్యమాలు చేయటం, మన చిరంజీవులు గారు లాంటి వాళ్ళు మరి గట్టిగా మాట్లాడటం ద్వారానే ఈరోజు 42% రిజర్వేషన్లు అనేది సాధ్యమైంది. నిజం చెప్పాలంటే ప్రభుత్వం కూడా కొంచెం రాజకీయ చతురతని ప్రదర్శించిందని చెప్పొచ్చు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ఇస్తాం, అది రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మా చేతిలో ఉంది, మేము చేస్తాం అనే దృష్టితో ఈ ప్రభుత్వం చేసింది. అయితే ప్రజల్లో మాత్రం బలంగా బీసీల్లో నాటుకుపోయింది ఇప్పుడు 42% రిజర్వేషన్. సో తెలిసినా తెలియకపోయినా చచ్చినట్టు ఈ ప్రభుత్వాలు ఇవాళ కాకపోయినా రేపైనా చేయాల్సిందే. అయితే వాళ్ళ చేయటం మీద, వాళ్ళు మనకి అధికారం ఇవ్వటం మీద, రిజర్వేషన్లు ఇవ్వటం మీద బీసీలు కాదు ఆధారపడాల్సింది. బీసీలే స్వయంగా రాజకీయాల్లోకి రావాలి, బీసీ పార్టీలు రావాలి, బీసీ సిద్ధాంతంతో రావాలి, ఎస్సీ ఎస్టీలతో ముస్లింలతో కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఈ 4 వర్గాలకి అన్యాయం చేస్తున్నది పాలక కులాలు. ఆంధ్రప్రదేశ్లో 2 పాలక కులాలు, తెలంగాణలో 3 పాలక కులాలు అన్యాయం చేస్తున్నాయి. మనం కనుక మరి మన చిరంజీవులు గారు రాసినటువంటి పుస్తకంలో మరి పేజ్ నెంబర్ 17లో టేబుల్ 2 ఉంటుంది. అందులో చదివితే అర్థమైపోతుంది ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చాయి, జనాభా కన్నా ఎక్కువ, జనాభా కన్నా తక్కువ ఎన్ని సీట్లు వచ్చినాయి. ఇప్పుడు బీసీ కులాల్లో దాదాపుగా అన్ని కులాలకి జనాభా ఎంత ఉందో అన్ని ఎమ్మెల్యే సీట్లు రాలే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. సో చాలా చాలా తక్కువ వచ్చినాయి. దాదాపుగా ఈ రోజున 16 ఎన్నికలు జరిగితే తెలంగాణలో 279 మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే 1743 మంది ఎమ్మెల్యేలు అయితే అందులో 279 మాత్రమే అయ్యారు. అంటే దాదాపుగా 500 ఎమ్మెల్యేలు నష్టం జరిగిందంటే కాల బీసీలు కాల. ఇప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీలో కేవలం 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. మరి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అసెంబ్లీలో బీసీలు సగం పైగా ఉన్నప్పుడు కనీసం 60 మంది ఎమ్మెల్యేలు ఉండాలా? 60 మంది కాదు, 20 మంది కూడా లేరు.
అందువలన బీసీలకు జరిగేటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. ఈ రోజున కూడా ఒక మంచి డెవలప్మెంట్ కూడా తెలంగాణలో జరిగింది. మల్లన్న నేతృత్వంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది. ఈ రకంగా బీసీ నాయకులందరూ వేరే నాయకుల దగ్గర పనిచేయటం మానేయాలి. బీసీ పార్టీలు 1 కాదు 2 కాదు ఎన్నొచ్చినా కానీ పోటీ పడి మరి రేపొద్దున ఎలక్షన్ టైంలో కలిసి పనిచేస్తూ ముందుకెళ్ళి బీసీలకు రాజ్యాధికారం రావటానికి మరి ప్రయత్నించాలి. ఈ రోజున ఆయన చెప్పిన 3 పదాలు ఏవైతే ఉన్నాయో హిస్సా, ఇజ్జత్, హుకుమత్. ఇజ్జత్ అనేది ఆత్మగౌరవం. ఈ ఆత్మగౌరవం కోసం ముందు బీసీలు పనిచేయాలి. ఇప్పుడు గ్రామంలో తలెత్తుకుని తిరగాల, ఒక డిపార్ట్మెంట్లో ఒక బీసీ ఎంప్లాయీ తలెత్తుకుని తిరగాల. ఏ పాలక కులాలకు చెందినటువంటి అధికారులే తలెత్తుకుని తిరుగుతారు, వాళ్ళకి కావాల్సిన పోస్టింగులు తెచ్చుకుంటారు. అదే ఈ కులాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకు చెందినటువంటి అధికారులకు అంతా తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేదు. గమ్మున ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది. అలానే గ్రామంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల యొక్క పరిస్థితి అట్లనే ఉంది. ఎందుకంటే అక్కడ రాజ్యాధికారం మరి పాలక కులాల చేతిలో ఉంది కాబట్టి అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి మనం ఈ ఇజ్జత్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజున బీసీ ఇజ్జత్ కా సవాల్. ఈ రోజున ఏంటంటే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ జరిగేది ఏంటంటే బీసీ ఇజ్జత్ కా సవాల్ ఆగయా. ఈ సవాల్ని స్వీకరించాలా, ఇజ్జత్ని కాపాడుకోవాలా, మన వాటాని మనం మన వాటాని మనం తెచ్చుకోవాలా. దానికి అధికారం కావాలా. అధికారం కావాలంటే అధికారం కావటం కోసం రాజకీయ పార్టీ కావాలా. ఆ రాజకీయ పార్టీ ఏదైతే ఉందంటే రాజకీయ వృత్తిని చేపట్టాలా, రాజకీయ నాయకులుగా ఉండాలి. బీసీలందరూ పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలా. ఓ టీడీపీ స్టాండో, వైసీపీ స్టాండో, కాంగ్రెస్ స్టాండో, బీజేపీ స్టాండో కాదు. బీసీ స్టాండ్, బీసీ వాదం, బీసీ నాదం, ఇది బీసీలు తీసుకోవాల్సింది. ఈ రోజున అందుకనే తెలంగాణలో కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము కూడా చిన్న బుక్లెట్ మన చిరంజీవులు గారి స్ఫూర్తితో ఒకటి తీసుకొచ్చాం. తెలంగాణ ఎమ్మెల్యేల కులగణన. ఇది ఆయన రాసిన పుస్తకంలో చాలా స్మాల్ పార్టే నేను కూడా ఇచ్చింది. అయితే ఏంటంటే ఈజీగా యంగ్స్టర్స్ చదువుకోవటానికి ఈ డేటా అవసరం. ఈ డేటా పాలక కులాలకి ఎమ్మెల్యేలు ఎంత ఎక్కువ మంది ఉన్నారు, జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నది ఈ బ్లాక్ మార్క్ చూపించాం. ఈ బ్లాక్ ఫిగర్లో బీసీలు ఉన్నారు, ఆ తర్వాత ముస్లింలు ఉన్నారు. వీళ్ళ జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలేమో చాలా తక్కువ. ఈ ఎరుపు రంగు టవర్స్ ఉన్నాయి చూడండి, ఈ టవర్స్ పాలక కులాలు, వాళ్ళ జనాభా చాలా తక్కువ, ఎమ్మెల్యేలు చాలా చాలా ఎక్కువ. ఎస్సీ ఎస్టీలు అంబేద్కర్ పుణ్యం అని జనాభా ఎంతో, ఎమ్మెల్యేలు అంతమంది ఉన్నారు. ఈ ఆస్పెక్ట్ని మనం జెడ్కి ఈ యంగస్టర్ జనరేషన్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజున జెడ్ జనరేషన్ నిరుద్యోగంతో సతమతం అవుతుంది. ఈ ప్రభుత్వాలు అన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేస్తున్నాయి. మన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మరి అమరావతిలో 1000 ఎకరాలు ప్రొక్యూర్ చేసినా అవన్నీ ఎంఎన్సీస్కే ఇస్తారు. అలానే అక్కడ 11 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఇట్లా ఏది చూసినా కానీ ప్రైవేటైజేషన్ వైపే నడుస్తుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు, ప్రైవేట్ ఉద్యోగాలు. ఈ ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా మనకి హిస్సా కావాలా, వాటా కావాలా. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి రిజర్వేషన్లు ప్రైవేటు సంస్థల్లో కూడా రావాలా. అందుకనే నిరుద్యోగులకి తెలియాలి, జంజట్కి తెలియాలి మనకు జరిగే అన్యాయం, మనకి నిలువు దోపిడీ ఈ పాలక కులాలు ఎలా చేస్తున్నాయో తెలియాలి. ఈ సందర్భంగా ఒక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఒక జర్మన్ ఫిలాసఫర్ హన్నా ఆర్నెట్ ఆమె చెప్పిన మాటలు మనం ఈ రోజున గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అసలు రాజకీయాల్లోకి రావాలా? మనం అందరం రాజకీయాలను ఎందుకు అవాయిడ్ చేస్తున్నాం? మరి అది ఎంత తప్పు జరుగుతుంది మనలో అంటం కోసం ఆమె ఫిలాసఫీ గురించి చెప్పుకోవాలని 1950లోనే ఆమె ఒక స్టడీ చేశారు. ఆమె నాజీయిజం గురించి స్టడీ చేశారు, అట్లానే స్టాలినిజం గురించి కూడా స్టడీ చేశారు. అంటే లెఫ్ట్ వింగ్ అడ్మినిస్ట్రేషను, రైట్ వింగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ పాలనను స్టడీ చేసి అని చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఒక రకమైనటువంటి నియంతృత్వం వస్తుందో, నియంతృత్వం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆ నియంత్రణానికి లోబడిపోయి వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ రోజున మనం కూడా ఈ రోజున మనం బిర్యానీ తిన్నామా లేదా, సండే ఎంజాయ్ చేసామా లేదా, వీకెండ్ ఎంజాయ్ చేసామా లేదా, ఈ టైప్ ఆఫ్ పద్ధతుల్లో మనం పర్సనల్ లైఫ్ గనక
వెళ్ళటం ద్వారా ఏమవుతుందంటే రాష్ట్రం కానీ దేశం కానీ ఫేస్ చేసే సమస్యల గురించి, ఆ సమస్యల పరిష్కారం గురించి ఆలోచించాం. అందుకని జంజెట్ ఈ రోజున రోడ్ల మీదకి వచ్చే పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది మనం స్టడీ చేయాలి. ఏంటి అన్యాయం జరుగుతుంది, యూత్కి ఏం జరుగుతుంది, నిరుద్యోగం ఎందుకు ప్రబలిపోయింది, ఈ చెప్పే మాటలన్నీ బూటక్కపు మాటలు. మనదేదో మూడో పెద్ద ఎకానమీ అయిపోతుంది దేశం ప్రపంచంలో, లేకపోతే మన రాష్ట్రంలో $2 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది, $3 ట్రిలియన్ ఎకానమీ 2047కి అవుతుంది. ఇవన్నీ బోగస్ మాటల్లో ప్రజల్ని ముంచెత్తుతున్నారు. ఆ ప్రచార హోరులో ముంచెత్తి ఎంటర్టైన్మెంట్కి ఈ సామ్రాజ్యవాద మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా మనల్ని అందరినీ కూడా తొక్కి పడేస్తున్నారు. అందుకే ఆమె ఏమంటుందంటే ఈ రకమైన నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి సమాజంలో ప్రతి వ్యక్తి కూడా పర్సనల్ లైఫ్కి చేస్తాడు, కాన్సన్ట్రేట్ చేస్తాడు. అట్లా కాదు, పబ్లిక్ లైఫ్ గురించి ఆలోచించాలి, యాక్టివిటీ ఉండాలి. ఏదో ఒక ఉద్యోగం చేసాం బతికాం ఏదో అనేది కాకుండా, లేదో చిన్న ఇన్స్టిట్యూషన్ ఎన్జిఓ పెట్టుకున్నాం పర్లేదు మనం ఏదో చేస్తున్నాం అనే దృష్టి కాకుండా ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. అన్ని వర్గాల ప్రజలు రాజకీయాల్లోకి రావాలి. మన దేశంలో ఇది కులదేశం కాబట్టి కులాల వారీగా పాలనలో మొత్తం కూడా కొన్ని కులాలకే అధికారం ఉంది, మిగిలిన కులాలకి లేదు. లైక్ ఎస్సీ ఎస్టీ బీసీలకు లేదు, బీసీలకు మరి ముఖ్యంగా లేదు. ఒక గుర్తింపే లేదు, ఇజ్జత్ లేదు, ఒక గుర్తింపు, ఒక ఆత్మగౌరవం లేదు. కాబట్టి ఈ రోజున బీసీలు బయటికి రావాలి, సొంత జీవితాల గురించి ఆలోచించుకుంటూ అందులో మగ్గిపోకుండా మనం బహిరంగంగా పొలిటికల్ ప్రాసెస్లోకి పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేసిన నాడే ఏమవుతుందంటే బీసీలు డెవలప్ అయితే అప్పుడే దేశం డెవలప్ అయినట్టు, అప్పుడే రాష్ట్రం డెవలప్ అయినట్టు. ఇది బీసీల కోసం కాదు. కొన్ని 60-70% ప్రజలు పైకి రాకపోతే ఆ దేశంలో ఖచ్చితంగా కొన్నాళ్ళకి అశాంతి పెచ్చరిల్లుతుంది. మిగిలిన వాళ్ళకి పాలక కులాల క్షేమం కోసమైనా సరే, ధనికుల క్షేమం కోసమైనా సరే ఈ బీసీ వర్గాలకి అధికారాన్ని పంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఈ రోజున ప్రైమ్ 9లో మంచి కార్యక్రమం, మంచి సబ్జెక్టు టేకప్ చేశారు. చిరంజీవి గారిని అంత సమగ్రమైన పుస్తకం రాసినందుకు వారిని అభినందిస్తూ, ఇది ముఖ్యంగా బీసీ ఉద్యమాన్ని తెలుగు రాష్ట్రాల్లో మరి బలపరచడానికి ఉపయోగపడే పుస్తకం. హిస్సా ఇజ్జత్ దెన్ హుకుమత్ అనే ద్వారా మనం దీన్ని పాపులరైజ్ చేసి ఈ జంజెట్ తర్వాత చూడాలా, సోషల్ మీడియాలో మీరు చూడాలా, అబ్జర్వ్ చేయాలా, ఈ మెసేజ్ని మీరు తీసుకెళ్ళండి. చిరంజీవులు గారు ఆయనకి ఇప్పుడు ఏం అవసరం లేదు, ఆయన సొంతంగా ఆయన రిటైర్డ్ అయిన సీనియర్ ఆఫీసర్, హాయిగా ఆయన కూడా కూర్చోవచ్చు. కాకపోతే హన్నా చెప్పినట్టుగానే ఆయన ఇప్పుడు సమాజ సేవ, ఒక పొలిటికల్ రంగంలోకి ఆయన వచ్చారు. అలానే మనకు మంచి సోదరుడు సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ కిరణ్ గారు ఉన్నారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి ఆయన కూడా ఎనలేని సేవలు చేస్తున్నారు. ఇది చాలా అవసరం. స్టూడెంట్స్ రావాలి, స్టూడెంట్స్ అసలు మనకు జరిగే నష్టాన్ని తెలుసుకుని ప్రశ్నించాలా, పొలిటికల్ ప్రాసెస్లో ఫాలో అవ్వాలా. వారిని కూడా అభినందిస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు ప్రైమ్ 9 వారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా వివరంగా మన పూర్ణచంద్రరావు గారు చెప్పడం జరిగింది. ఏ వర్గాలైతే ఉన్నాయో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మొత్తం కలిసి ఒకటిగా అయితే ఖచ్చితంగా రాజ్యాధికారం వస్తుందని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్క బీసీ కూడా రాజకీయ పార్టీలో పాల్గొనాలి. అంటే ఏ పార్టీ, అది బీసీలకు సంబంధించే ఉండాలి. ఈ సమాజంలో ఉన్న ఈ పార్టీ, సాంప్రదాయ పార్టీలు మొత్తం కూడా ఆయా కులాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. మన బీసీ ఓట్లతోటి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లతోటి గెలిచిన పార్టీలు వాళ్లకు రాజకీయంగా ముందు నిలబెడతలేవని చెప్పేసి సార్ చెప్పారు. అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే బీసీల బతుకులు మారుతాయి అని చాలా వివరంగా చెప్పారు. 100% ఉన్న బీసీలు మారితే ఈ దేశం కూడా మారుతుందని విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ముఖ్య అతిథుల్లో జూమ్ మీటింగ్లో పాల్గొంటున్నాడు మన కిరణ్ గారు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు. చెప్పండి కిరణ్ గారు, మరి మీరు ఏ విధంగా ఈ బీసీ కోణంలో మీరు ఏ విధంగా ఆలోచిస్తారు? ఏ విధంగా అయితే మెజారిటీ ప్రజలకు అధికారం దక్కుతుంది, ఏ విధంగా అయితే మెజారిటీ వర్గాలకు న్యాయం జరుగుతుందో మీ మాటలో చెప్పండి మాకు. ముందుగా ప్రైమ్ 9 వ్యూవర్స్కి నమస్కారం. ముఖ్యంగా మనకు ఈరోజు చూసినట్లయితే చిరంజీవి సారు అలాగే పూర్ణచంద్రరావు సారు ఇద్దరు కూడా మనకు తెలుగు రాష్ట్రాలకి కృష్ణార్జునుల లెక్క, ఒకరు కృష్ణుడైతే ఒకరు అర్జునుల లెక్క, అంటే మొత్తం అన్ని రకాలుగా, అంటే కంటెంట్ ఇలాంటివి
చిన్న చిన్న కంటెంట్స్ని ప్రొడ్యూస్ చేయడం కానివ్వండి, లేకపోతే బుక్ కూడా సార్ తీసుకురాబోతున్నారు చిరంజీవులు సార్. సండే రోజు దీని ఆవిష్కరణ కూడా ఉంది. సార్ వేసిన బుక్లో కూడా మనం బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా యువతకి ఇంపార్టెంట్ స్పేస్ ఇచ్చినట్టుగా చూడొచ్చు. మాట్లాడుతూ జెన్జెడ్ యువత ఏవైతే ఉందో వాళ్ళే మార్పుకు తీసుకురావడానికి ముఖ్యంగా ముందుండి పోరాడుతున్నారు కాబట్టి రాజ్యాంగ పరంగానే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి తరుణంలో యువత ముఖ్యంగా ఏదైతే ఉందో ఆ సైలెంట్ రివల్యూషన్ని తెలంగాణలో అంటే 3 yearsలో రాబోతుందనేసి మా ఎక్స్పెక్టేషన్లో కూడా ఉంది. ఇప్పట్లో ఉన్న ఐడియా లేకపోతే వాళ్ళకున్న నాలెడ్జ్ లెవెల్స్, స్టూడెంట్స్కి యూత్కి ఉన్న నాలెడ్జ్ లెవెల్స్, ఇప్పుడున్న ఎంపవర్మెంట్, ఆ నాలెడ్జ్ లెవెల్స్ ఈ బీసీ ఉద్యమం వైపు, బీసీ కంటెంట్ వైపు వాళ్ళకి ఎక్కువగా ఉన్నట్టుగా మేము చూస్తున్నాం. ఈ తరుణంలో చిరంజీవులు గారు ఈ బుక్స్ 2 బుక్స్ కూడా ఏవైతే ఉన్నాయో బుక్ 1, 2 ఈ 2 బుక్స్ కూడా మేమేమనుకుంటున్నాం అంటే యువత ఈ రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీల్లో విద్యార్థులు, ముఖ్యంగా కాలేజెస్లో ఉన్న విద్యార్థులకు ఈ బుక్ కాపీ ఏదైతే ఉందో ఆ కాపీని అందరికీ చేరవేరేటట్లు ఆల్రెడీ ఫస్ట్ బుక్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలో అందరికి పంచిపెట్టడం జరిగింది. ఇప్పుడు సెకండ్ బుక్ను కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పంచిపెట్టి వాళ్ళల్లో కంటెంట్ ఏదైతే ఉందో ఈ ఐడియాలజికల్ కమిట్మెంట్, అలాగే ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా రకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, డేటా పాయింట్స్ ఏం తీసుకురావాలి అన్నది చిరంజీవి గారి బుక్ ద్వారా ఈరోజు రాష్ట్రం మొత్తం యువతకు కూడా చేరవేర్చే దిశలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంటుందని కూడా తెలియజేస్తూ, ఇంకా లాస్ట్గా ఈ విషయంలో ఏంటంటే యువత ముఖ్యంగా రాజకీయం వైపు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు గ్రూప్ 1లో కూడా అన్యాయం జరిగింది. మొత్తం రోస్టర్ వయలేషన్స్ జరిగాయి, అన్యాయం జరిగింది. ఇలా గ్రూప్ 1 కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ వయలేషన్స్ అన్నది జరుగుతుంది. నేషనల్ లెవెల్లో కూడా మనం చూసినట్లయితే ఓబీసీ రిజర్వేషన్ వయలేషన్స్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా జరుగుతున్నాయి. ఇలాంటి అంశాలని ఈ బుక్ రూపంలో కూడా సార్ తీసుకురావడం నాట్ ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్, అలాగే ప్రైవేట్ సెక్టర్లో కానివ్వండి, ఎకనామిక్ సెక్టర్ అంటే ప్రైవేట్ సెక్టర్లో ఉన్న బిజినెస్ సెక్టార్లో కానివ్వండి, సోషల్ సెక్టార్లో కానివ్వండి, హెల్త్ సెక్టార్లో కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే మీడియా సెక్టార్లో ఇలా అన్ని రకాలుగా సుమారు 15+ అంటే పార్ట్స్లో వాళ్ళు సారు ఈ డిఫరెంట్ కాంపోనెంట్స్ రూపంలో ఈ బుక్ను తీసుకురావడం కూడా చాలా ముఖ్యం. ఈ బుక్ ఏదైతే ఉందో బుక్, అలాగే ఇది చిన్న పాంప్లెట్, ఈ పూర్ణచంద్రరావు గారు తీసుకుని వచ్చిన పాంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఒక యూటర్న్ తీసుకురావడానికి చాలా ముఖ్యంగా ఉంటాయనేసి, ముఖ్యంగా అవి క్యాటలిస్ట్ లెక్క యూజ్ అవుతాయని కూడా మనం తెలియజేస్తున్నాం. ఈ రకంగా యువతకి మనకి ఇంకా వేరే ఏదైతే ఆప్షన్స్ లేవు, ఇంకా పార్టీల పరంగా చూసినట్లయితే ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. ఏ పార్టీ చూసినా కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రాబోతున్న బీసీ పార్టీలకు మనం మద్దతు ఇవ్వాలి. అలాగే చిరంజీవులు గారి మీద కూడా అనేక రకంగా ఒత్తిడి ఉంది. అలా ఆల్రెడీ పూర్ణచంద్రరావు గారు ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ పెట్టారు. అలాగే ఇప్పుడు చిరంజీవులు గారి మీద కూడా మాలాంటి విద్యార్థులు, యువత అన్ని రకాలుగా వాళ్ళ వెంట ఉండి పార్టీ పెడితే కనుక ఆ పార్టీకి కార్యకర్తలుగా, కింద లెవెల్లో కార్యకర్తలకు కూడా పనిచేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రామలింగం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ కిరణ్ గారు. చూశారు కదా, ఈరోజు బీసీలు రాజకీయ వృత్తిని చేపట్టాలనే కార్యక్రమంలో మన చిరంజీవులు గారు, మన పూర్ణచంద్రరావు గారు, కిరణ్ గారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా బీసీలు ఓటు యొక్క విలువను తెలుసుకోవాలి, బీసీలు ఓటు పరంగా చైతన్యం కావాలి. అప్పుడు అయినప్పుడు మాత్రం ఎస్సీ ఎస్టీ మైనార్టీని కలుపుకుంటే ఖచ్చితంగా తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలు ఖచ్చితంగా రాజ్యాధికారం చేపడతారని అనుకుంటున్నాం. మరి కార్యక్రమం ఇంత మంచిగా నడిపించిన ప్రైమ్9 న్యూస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులకు ఇచ్చేసినటువంటి చిరంజీవి గారికి, అదేవిధంగా పూర్ణచంద్రరావు గారికి, కిరణ్ గారికి థ్యాంక్స్ సార్. నమస్కారం.